ఇది మన ఊరి ఓడ కాదు. లేదు. సరే వెళ్ళి చూద్దాం. రండి. ఊపిరాడుతుంది, ప్రాణాలతో ఉన్నాడు. తమ్ముడు, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పు. మున్నా ఏదో మాట్లాడుతుండు. 4852 చేతిలో ఏదో టాటో. ఈయన కోజీ సార్. కోజియా? ఎక్స్ప్లోరర్ క్లబ్కి మెంబర్ అయ్యి ఉండొచ్చు. పోయిన ఏడాది కూడా ఇదే గుర్తుతో కొంతమంది మెంబర్స్ ఇక్కడికి వచ్చారు, తెలుసా మీకు? ఇలా చూడండి, ట్రీట్మెంట్ చేసేసాం. ఆయనకి ఇప్పుడు పర్వాలేదు. మీరు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఈ ప్లేస్ ఏంటి? మీరందరూ ఎవరు? నేనెక్కడున్నాను? మేము కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీకేమైంది? సరిదంతా నా తప్పు. ఇంకా వాళ్ళందరూ నన్ను ప్రాణాలతో వదలరు. నేను ఆ డైరీని తీసుకోండకూడదు. నా పరిస్థితి తీసుకోకపోయి ఉంటే ఇలా అయ్యేది కాదు. డైరీయా? ఏం డైరీ అది? ఇది ఆ కాలానికి చెందిన డైరీ, మామూలు డైరీ కాదు. ఈ డైరీ ఫేమస్ అయిన స్పానిష్ షిప్ ఆండ్రోమీడియా కెప్టెన్ డైరీ. ఈ షిప్ ఎవరికీ తెలియకుండా సముద్రంలో మునిగిపోయింది. కానీ ఈ డైరీ ఎన్నో సంవత్సరాలుగా మ్యూజియంలోనే పెట్టారు. కానీ ఈరోజు మొదటిసారిగా ఈ అద్భుతమైన డైరీ ఆక్షన్కు వచ్చింది. ఈ డైరీ మినిమం బిడ్ ₹1,00,000. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ డైరీ, ఇందులో ఉన్న రహస్యాలు మీకు సొంతం కావచ్చు. అయితే ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఆల్ ది బెస్ట్. 2 lakhs. 2 లక్షలు. అద్భుతం. డబుల్. 2 లక్షలు ఒకటోసారి. 4 లక్షలు. 4 లక్షలు. ఫెంటాస్టిక్ సార్. 4 లక్షలు ఒకటోసారి. 6 lakhs. 6 lakhs. సూపర్ మ్యామ్. 12 లక్షలు. 12 లక్షలు. 12 లక్షలు ఒకటోసారి. 13 lakhs. 13 lakhs. 13 lakhs ఒకటోసారి. 25 లక్షలు. 25 లక్షల. డైరీ ఆయనకే లభించబోతున్నట్టుంది. 25 లక్షలు ఒకటోసారి, 25 లక్షలు రెండోసారి, 25 లక్షలు 1 crore. ₹1,00,00,000. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరైనా కోటికి పైగా అడగబోతున్నారా? 1 కోటి ఒకటోసారి, 1 కోటి రెండోసారి, 1 కోటి మూడోసారి. సోల్డ్. ఈ డైరీ మిస్టర్ మనోజ్కే లభించింది. కంగ్రాచ్యులేషన్ సార్. ఈ డైరీ తర్వాత లతిన్ హుస్సేన్ పెయింటింగ్ కూడా రాబోతోంది. ఈ పెయింటింగ్ మనకి రాజస్థాన్ లో ఉన్న భవనం నువ్వు నుంచి చేసింది ఇక్కడికి బాలేదు వచ్చింది. మనోజ్. ఇప్పుడు మీ ఆ అందరి డైరీ ముందు తీసుకొచ్చి నాకు అది పెట్టబోతున్నా. అవసరమైంది. అయితే కొనుక్కోవాల్సింది. ఈ డైరీని నీ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకుంటాను. ఈ డైరీ కోసం నేను మిగతా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించాను. నన్ను లేపి కూర్చోబెట్టండి. ఆ ₹1 కోటి డైరీ నాకు మరణాన్ని నిర్ణయిస్తుంది. నేను చావబోతున్నాను. ₹1 డైరీయా? లోపలే ఉంటది. అరే, ఈయన చెప్పే డైరీలో ఖచ్చితంగా ఏదో ఒక సీక్రెట్ దాగి ఉంది. లేదంటే కేవలం డైరీకి ₹1 ఎవరైనా ఇస్తారా?
ఖచ్చితంగా ఆ డైరీ ఈయన దగ్గర ఉండాలి. అతను ఒట్టి చేత్తో వచ్చాడు కదా, అతని దగ్గర ఏమీ లేదే. నాకు తెలిసి ఆ డైరీ బోట్లో ఉండాలి. అరే ఏమయ్యా, ఇందులో ఏమీ లేదు. అయితే ఓ పని చేద్దాం. తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళి ఆ డైరీ ఎక్కడుందో కనుక్కుందాం. పదండి. ఈ ఊరు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ రూమ్లో మీ ముగ్గురే కదా ఉన్నదే. అవును సార్, కానీ 5 నిమిషాలు అలా వెళ్ళొచ్చాం. అనే సార్, మేము లాక్ చేసుకునే వెళ్ళాం సార్. తాళం మా దగ్గర ఉంది. ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారా? ఆ బోటుని చూడటానికే వెళ్ళాం. ఎందుకు ఇతన్ని ఒంటరిగా వదిలి మీరెందుకెళ్లారు? సార్, మేము అతన్ని రూమ్కి తీసుకొస్తున్నప్పుడు ఏదో డైరీ గురించి కలవరిస్తూ ఉన్నాడు. అందుకే బోట్లో ఉందని వెతకడానికి వెళ్ళాం. ఇతను ఎవరో అసలుకి ఏదైనా తెలిసిందా? లేదు సార్, కానీ అతని చేతి మీద ఒక గుర్తుంది. అది చూస్తుంటే ఆయన ఎక్స్ప్లోరర్ క్లబ్ మెంబర్ అనుకుంటా. కానీ అది ఎక్స్ప్లోరర్ క్లబ్ చిహ్నం అని మీకెలా తెలుసు? సార్, పోయిన సంవత్సరం మా ఊరు కూడా ఇలాగే వచ్చారు సార్. వాళ్ళ చేతిలో కూడా ఇలాంటి టాటో ఉండేది సార్. శ్రేయ, ఈ క్లబ్ గురించి మీరు కొంచెం బాగా ఎంక్వైరీ చేయండి. అలాగే ఆ బోటును కూడా బాగా చెక్ చేయండి త్వరగా. సార్. సరే, అతను వచ్చి ఇక్కడ ఏదో గొనిగాడన్నావే, ఏం చెప్పాడు? ఆ డైరీ గురించి ఏదో చెప్పాడు కదా. సార్, ఆయన ఏదో నంబర్ గురించి చెప్తూ ఉన్నాడు. ఆ నంబర్ ఏంటి? 4852. 4852. ఈ నెంబర్ ఏమై ఉంటుంది? మేబీ ఏదైనా కోడ్ నంబర్ అయి ఉండొచ్చుగా. ఏటీఎం కార్డ్ నంబర్ లేదంటే ఏదైనా లాకర్ నంబర్ అయి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. ఇక్కడ బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చారా? మీరు ఎవరైనా సందేహపడుతున్నారా? ఒకవేళ బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చి ఉండొచ్చు, హత్య కూడా చేసి ఉండొచ్చు. ఇలా చూడండి, భయపడొద్దు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. సార్, ఏంటి? మేము ఇతన్ని లోపలికి తీసుకొచ్చేటప్పుడు మున్నా మాతోనే ఉన్నాడు సార్. ఆయన చాలాసేపటి నుంచి కనపడట్లేదు. మున్నానా? వాడు ఎక్కడుంటాడు? ఏం బాబో, లైన్ దొరకలేదా? మేము నీకు లైన్ కనెక్ట్ చేసామా? ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళరా. మొన్న దారిని అడ్డుకుంటున్నావు నువ్వు. మేము తీసుకెళ్లే దారిలో నువ్వు రా చాలు. అదే నీకు సరైన దారి. మేమెవరో తెలుస్తుందా? సిఐడి. సార్ సార్, సిఐడినా? సార్ సార్, మీరెవరో తెలియలేదు. యూనిఫామ్లో లేరు కదా. దెబ్బలు తగిలిన ఇంట్లో పడేసి నువ్వెక్కడికి వెళుతున్నావు? సార్, నేను రోజంతా పనిచేస్తాను. వీడితో నేను ఏం చూడు, చేయగలను? నేను ప్రేమగా మాట్లాడుతున్నాను. ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు దయ. నువ్వు నేరస్తుడు అని తెలిస్తే దయ చూపించారు. ఇప్పుడు చెప్పు, నిజం చెప్తావా లేక తిరిగి వద్దామా? సార్, ఆయన 5,000 ఇచ్చారు. పని అయిన వెంటనే ఇంకో 5,000 ఇస్తానని చెప్పారు సార్. అలా అయితే మీరు కేవలం 10,000 రూపాయల కోసం చంపేస్తావా మనిషిని? హత్యనా? లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, ఊరికే వార్త అందిస్తానికే 5,000 ఇచ్చాడు సార్. ఏం చెప్పాలనుకున్నావు? ఈ మనిషి మా ఊరికి వస్తే వార్త చెప్పమని చెప్పాడు సార్, అంతే. వీడిని చూడు, ఊర్లో ఎక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయి. సార్, మొన్న ఫ్రీగా వాళ్ళ నాన్న చెప్పినా కూడా చేయడు. 5,000 ఉన్నాయి, బ్యాలెన్స్ తర్వాత ఇస్తా. నేను ఇతన్ని చూసిన వెంటనే అతనికి మెసేజ్ చేశాను సార్. అతని నెంబర్ చెప్పు. 1120120178. నేను అనవసరంగా ఇరుక్కున్నాను. నెంబర్ నాట్ అవైలబుల్ సార్. ఆ నెంబర్ ఎవరిదని కొంచెం కనిపెట్టు. షూర్. అతని గురించి ఇంకేమైనా చెప్పగలవా? అవును సార్, అవును సార్. వాడికి అద్దెకి బోట్ అవసరమైందంట. బోటు తర్వాత? కానీ ఇది వర్షాకాలం, బోట్ అంతా దొరకదు సార్. కానీ ఏం జరిగినా నేను వెళ్ళే తీరాలని చెప్పాడు సార్. ఏమైనా పర్వాలేదా? అంటే సముద్రం మీద నుంచి వెళ్ళకుంటే ఆకాశం నుంచి వెళ్ళుండొచ్చు. చాపర్ లేదంటే ప్లేన్లో వెళ్ళుండొచ్చు. శ్రేయతో చెప్పి ప్రతిదీ మనం కనిపెట్టాలి. పక్కన ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఉందో కనుక్కోండి. అలాగే నువ్వు మాతో రా. అతని స్కెచ్ని గీసి నాకు చూపి. దొరికింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎక్స్ప్లోరర్ వచ్చిన వాడి పేరు మనోజ్ అనే చెప్తున్నారు. మనోజా? అవును సార్.
కానీ అఫీషియల్ రికార్డ్ ప్రకారం 3 నెలలకు ముందు వాడు చనిపోయినట్టు చెప్తున్నారు. ఏంటి ఇది ఎలా సాధ్యమవుతుంది అభిజిత్? సార్ దీన్ని చూడండి, ఇదొక న్యూస్ పేపర్ కట్టింగ్. న్యూస్ ఛానల్లో కూడా ఈ న్యూస్ వచ్చింది సార్. 3 నెలలకు ముందు ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయాడు. నాకు తెలిసి మనోజ్ చచ్చేలా నటించుంటాడు. చచ్చుండడు. లేదు దయా, ఇది అంత ఈజీ అయిన విషయం కాదు కదా. ఒక సాధారణమైన మనిషి చనిపోయినట్లు నటించడం పిల్లలు ఆడుకునే ఆట కాదు కదా. లేదంటే వాడు హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు. తనకు బదులు ఇంకెవరినైనా ఫ్లైట్లో పంపుంటాడు. ఆ ప్లేన్ క్రాష్ కావడం వల్ల వీడియో చనిపోయాడని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఇలా కూడా జరిగుండొచ్చు. ఎవడి వల్లలోనో వాడు చిక్కున్నాడు. సరే సార్, మిగతా వాళ్ళ పనుల్లో ఇరుక్కునుంటే 3 నెలల నుంచి అతను మౌనంగా ఎందుకు ఉండాలి? ఏదైనా చేసి బయటకు వచ్చి ఉండాలి కదా. సార్ చెప్పు శ్రేయ. సార్ ఇప్పుడే తెలిసింది, ఇక్కడి నుంచి 2 గంటల్లో ఒక ఐలాండ్ ఉందని. అక్కడ చార్టర్ ప్లేన్స్ దొరుకుతుంది, మనం హైర్ చేయొచ్చు. అదేంటంటే మున్నాకి ఎవరైతే ఈ డబ్బు ఇచ్చారో వాళ్ళ ప్లైన్ని అక్కడి నుంచి హైర్ చేసుంటారు. పది సంవత్సరాలు, 3650 రోజులు. ఇదంతా తక్కువ రోజులు కాదు. నా కళని పొందడానికి ప్రతిరోజు సచ్చి బతికాను. కానీ సార్, ఈ ఐలాండ్లో అసలు ఏముందని ఇంత ఎగ్జైట్మెంట్గా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నీకు ఇవన్నీ అర్థం కాదు. టైం వచ్చినప్పుడు అంతా తెలుసుకుంటావు. ఓకే ఓకే సో ప్లీజ్ కాస్త మీ యొక్క సీట్ బెల్ట్ని ధరించండి. ఫర్దర్గా క్లైమేట్ చాలా మోసంగా ఉంది. మనం ల్యాండ్ చేసే చోటికి వెళ్ళలేము. ప్రతిరోజు చచ్చి బ్రతికాను, తిరిగి వెళ్దాం అంటావు? అరే సార్, ఏం చేస్తున్నారు? అయ్యో, మనమందరం చనిపోతాం. మన ప్లేన్ని తిప్పి తీరాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. గాన్. సార్, నా ప్రాణం గురించి నేనేం బాధపడతలా. మనందరం చనిపోతాం. చెప్పాలంటే ఇది ఒక చిన్న ప్లేన్. దీనివల్ల ఈ క్లైమేట్ అంటే తట్టుకోలేదు. నువ్వు మూసుకొని ప్లేన్ నడుపు. నడవ. సార్, అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్తుంది. తిప్పు, ప్లేన్ తిప్పు. ఇక అవ్వదు సార్, ఇక మనం ఏమి చేయలేం. రా, వెళ్ళు. ఇలా చూడండి, మేము వీడిని వెతుకుతూ ఉన్నాం. వీడిని ఎప్పుడైనా మీరు చూసారా? వీడి గురించి మీకేనా తెలుసా? అవును సార్, ఈరోజు ఉదయమే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి చార్టర్డ్ ప్లేన్ని హైర్ చేసి తీసుకువెళ్ళిపోయారు. కానీ సార్, ఒక చిన్న ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ఏ రూట్లో అయితే ఆ ప్లేన్ వెళ్ళిందో బ్యాడ్ వెదర్ వల్ల దానికి మాకు ఉన్న కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియదు. ఏమీ తెలీదా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే క్రాష్ అయి ఉంటుందా? కంగారు పడి మేమేమి చెప్పలేము. ఆ ఫ్లైట్ని వెతుకుతున్నాం సార్. ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు? వికాస్తో పాటు ఇంకో 2 ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయా? సరే గానీ ప్లేన్ లాస్ట్ లొకేషన్ని చెప్పండి. ఒక నిమిషం.
ప్లెయిన్ ఆఖరి లొకేషన్ 48 degrees 52 feet 36 south and 122 degree 22 feet 36 inch west and Barguda Island. బర్గుదా ఐలాండ్ 485236. 4852. ఈ 2 డిజిట్లనే మనోజ్ చెప్తూ ఉన్నాడు. 4852. ప్లేన్ ఎక్కడైతే మాయమైందో ఐ మీన్ బరోదా ఐలాండ్, దానికి మనోజ్కి సంబంధం ఏంటి? ఇందులో ఏదో ఒకటి జరుగుతుంది అభిజిత్. ఈ ఐలాండ్ లోపల ఏదో ఒక విచిత్రం జరుగుతుంది. ఒకవేళ వికాస్ ప్లైన్ ఆ ఐలాండ్లో ల్యాండ్ అయి ఉండొచ్చు కదా. ఆ ఐలాండ్కి వెళ్ళి మనం చూసే తీరాలి. ఇది అదే ఐలాండ్, ఇదే వెతుకుతున్నాం మనం. గౌరవ్, చాలు, ఇంతకు మించి నడవలేను. నేను బాగా అలసిపోయాను. ఐఎమ్ రియలీ టైర్డ్. ఓకే నతాషా, డోంట్ వరీ, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది? ఏమైంది నటాషా, ఏమైంది? అది అక్కడ చూడండి. ఏంటిది? ఇది ఇది స్కెలిటనే కదా, ఇక్కడికి ఎలాగొచ్చింది? ఎస్ ఎస్ నటాషా, గౌరవ్, నా కళ నిజమవుతుంది. ఇది మామూలు బొక్క కాదు, ఇది స్పానిష్ క్రూ వాళ్ళదై ఉండాలి. 50 ఏళ్ల క్రితం వచ్చింది. హెల్ప్ హెల్ప్, మమ్మల్ని రక్షించండి. నోర్మోయ్, సార్, ఇది నాకు తెలిసినట్టుగా ఇది రెస్క్యూ టీం చాపర్ అనుకుంటా. మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. మోయ్, నీకేమనిపిస్తుంది? ఈ ఐలాండ్ని వెతుక్కుంటూ మనం మాత్రమే వచ్చామా? చాలా మంది ఈ ఐలాండ్ని వెతుకుతున్నారు. గాట్ ఇట్, పదండి వెళ్దాం. లేట్ అయిపోతుంది, పదండి వెళ్దాం. అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దారి? సారీ సార్, ఛాన్సే లేదు. ఒక హెలికాప్టర్ మాత్రమే ఉంది. ఆ పైలట్ కూడా రేపు ఉదయమే వస్తారు. అభిజిత్, ఆ హెలికాప్టర్ పైలట్ పొద్దున్నే వచ్చిన వెంటనే మనం అక్కడికి వెళదాం. కానీ ఈ విషయం చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికీ కూడా తెలియకూడదు. అయితే హెలికాప్టర్ కిందకు దించడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసిందంటే అక్కడి నుంచి తప్పించుకుంటారు. అలాగైతే మనం ఎలా దిగాలి అక్కడ? ఓ దారుంది, మనం కూడా దిగుదాం. ఎవ్వరికీ తెలీదు. ఎక్కడి నుంచి కాలుస్తున్నారు? ఎవరు కాలుస్తున్నారు? దయా, అదుగో అక్కడి నుంచి ఎవరో కాలుస్తున్నారు. శ్రేయ, టార్గెట్లో ఫైర్ చేయొద్దు, ప్రాణాలతో పట్టుకోవాలి.
షూట్ చేయడం అంటే అంత ఇష్టమా? ఆ? సార్ మీరు సిఐడి వాళ్ళని నాకు తెలియదు సార్. అలాగా I see. అలాగే నీకు తెలిసినా గాని మరేంటి? అదంతా ఏం లేదు సార్. నిన్నటి నుంచి మేము ఎలా బయటపడాలో వెతుక్కుంటున్నాం సార్. అవును సార్. మా ప్రాణాలను కాపాడుకోవడానికే మేము షూట్ చేసాం సార్. ప్రాణాలు కాపాడటం కోసమా లేక తప్పుని దాయటం కోసమా? నేరమా? మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. నిన్న తుఫాన్ వల్ల మా ప్లేన్ ఇక్కడ క్రాష్ అయిపోయింది సార్. ప్లేన్ క్రాషా? వికాస్ ఎక్కడున్నాడు? ఏడి వికాసు? సార్ మమ్మల్ని ఎవరో దాడి చేశారు సార్. అందులో వికాస్ చనిపోయాడు సార్. మేము కష్టపడి మా ప్రాణాలను కాపాడుకున్నాం సార్. అయితే ఆ గన్ నీకెక్కడ దొరికింది? సరే ఈ గన్ ఇక్కడ పరిగెత్తినప్పుడు దొరికింది. నాది కాదు సార్. సరే వాళ్ళెవరు? ఆ? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు వికాస్ యొక్క శత్రువులు అయిండొచ్చు. మీకు వికాస్ ఎలా తెలుసు? సార్ మేము ఆయన దగ్గరే పనిచేస్తున్నాం సార్. ఈ ఐలాండ్కి ఎందుకు వచ్చారు? వికాస్ సార్ ఎప్పుడు నాతో ఏ విషయమో చెప్పరు. అందువల్ల మాకేమీ తెలీదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలీదు. నాకు ఒక విషయమే తెలుసు. ఆయన ఏదో ఒక వస్తువు కోసం ఇక్కడికి వచ్చారు సార్. ఆయనకు అలా ఈ చోట ఏం వస్తువులు దొరుకుతాయి? వీడు నీకు తెలుసా? లేదు సార్. నీకు తెలుసా? లేదు సార్. నేను ఈయన్ని చూసింది లేదు. ఎవరు సార్? మనోజ్. హత్య చేస్తున్నారు. వికాస్ దీని గురించి నీతో చెప్పలేదా? లేదు మ్యామ్. సరే, నిజంగానే మీకు తెలియకపోతే ఓకే. కానీ అబద్ధం అని తెలిసిందో ఆ తర్వాత ఈ సిఐడి ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది, చూసుకోండి. సార్ మేమెందుకు సార్ అబద్ధం చెప్పాలి? మేము ఇక్కడ ఇరుకుని చాలా బాధపడుతున్నాం సార్. సార్ మమ్మల్ని కాపాడండి సార్. భయపడొద్దు, మేము మిమ్మల్ని కాపాడతాం. మేమున్నంత వరకు మీకు ఎటువంటి అపాయం రాదు. పదండి. ఇవాళ చాలా అందంగా ఉన్నావు. ఈ డైలాగ్ తప్ప నీకు ఇంకేం తెలీదా? లేదు, నేను నిజమే చెప్తున్నా. ఇప్పుడు మనకి లేట్ అవుతుంది, వెళ్దామా? ఓ మై గాడ్. ఏమైంది ప్రియాంక, మనం తిరిగి వెళ్ళాల్సిందే. ఏమైంది? డోంట్ స్పాయిల్ మై మూడ్ యార్. హే మనోజ్. మనోజ్? నా వస్తువు నేను తిరిగి తీసుకుంటాను. దాంతోపాటు మనోజ్ని ఏడిపించి చంపుతాను. అవును సమీర్, తన్ని వదిలిపెట్టద్దు, వదిలిపెట్టద్దు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు మనోజ్ని హత్య చేశారు. కానీ ఎందుకు? అన్నట్టు మీరిద్దరూ వికాస్ దగ్గర ఏం పని చేస్తున్నారు? సార్ నేను కంపెనీలో ఫైనాన్స్ హెడ్గా ఉన్నాను. తర్వాత ప్రియాంక మెకానికల్ ఇంకా రీసెర్చ్ డివిజన్ హెడ్ మ్యామ్. నేను డైరెక్ట్గా వికాస్ సార్కి రిపోర్ట్ చేస్తాను. అది సరే గానీ వికాస్ మీ ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసినట్టు? సార్ మేమందరం ఒకటిగా చదువుకున్నాం సార్. అందువల్ల మా మీద వాళ్ళకి నమ్మకం ఉండింది. అభిజిత్, ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా? ఖచ్చితంగా ఏదైనా యానిమల్ చనిపోయి ఉండాలి. శ్రేయ ఆగు. ఏమైంది సార్? ఇక్కడ వల విసిరారు. బాగా గొయ్యిలా ఉంది. లోపల చూడండి. భయంకరంగా స్మెల్ వస్తుంది.
సరే కానీ ఇక్కడ ఒక గొంతుందని మీకెలా తెలుసు? సింపుల్ విషయం శ్రేయ. ఆకులన్నీ ఎండిపోకుండా పచ్చటి ఆకులతో అవే కింద పడటానికి ఛాన్స్ లేవు కదా, అర్థమైందా? సార్ సార్ నేను అప్పుడే చెప్పాను కదా ఇక్కడేదో వింతగా జరుగుతుందని. నాకు అనిపిస్తుంది ఈ లేడీలాగే మమ్మల్ని కూడా ఎవరో హత్య చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక పని చేద్దాం, మీరు ఇటుపక్కకు వెళ్ళండి, నేను శ్రేయ ఇటుపక్కకు వెళ్తాం. మీరు నాతో రండి. సార్ ఆ, సార్ రక్తపు మార్కులు. ఆ, నన్ను కాపాడండి, 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 పోలీస్ కాపాడండి, దయచేసి నన్ను కిందకు దింపండి, ఎవరైనా కాపాడండి, ప్లీజ్ సార్, నన్ను ఇక్కడి నుంచి కాపాడండి. భయపడద్దు భయపడద్దు, మేము మిమ్మల్ని కాపాడతాం. జాగ్రత్త. దయా, నా పేరు అమర్. నేను రీసెర్చ్ టీం మెంబర్ని. 5 రోజుల ముందు రీసెర్చ్ కోసం నేను బయలుదేరాను. నా బోటు తిరగబడిపోయింది. ఎలాగోలా ఈదుకొని ఈ ఐలాండ్కి నేను వచ్చేసాను. వలలో ఎలా చిక్కుకున్నారు? తెలియలేదు సార్. వెనక నుంచి నన్ను ఎవరో కొట్టారు సార్. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు స్పృహ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ వలలో ఇరుక్కున్నాను. అసలు ఈ ఐలాండ్లో ఏం జరుగుతుంది? ఒక ఫ్లైట్ క్రాష్ అవుతుంది, ఒక షిప్ మునిగిపోతుంది, ప్రజలు చనిపోతున్నారు. అదే సార్, అయితే ఇంతమంది మనుషులు లేని ఐలాండ్కి ఎలా వస్తున్నారు? దీనికి ఒక కారణమే ఉంది శ్రేయ. ఈ ఐలాండ్లో విచిత్రమైనది ఏదో ఉంది. అది మనిషి ప్రాణాల కంటే విలువైనదిగా ఉంది. ఇక్కడి నుంచి కదలొద్దు మీరు. ఇక్కడెవరూ లేరా? బట్టలన్నీ ఉన్నాయి, లేడీస్ డ్రెస్ ఉంది. ఇదేదో ఒక లాకెట్. ఇతను మనోజ్ కదా? ఈవిడ తనే కదా ఇందాక శవం దొరికింది మనకి. మనోజు అతని వైపు ఇక్కడికొచ్చారు. ఓ, అందుకే మనోజ్ ఈ కోఆర్డినేట్ గురించి ఏదేదో మాట్లాడాడు. 4852 అన్నట్టు ఇక్కడేదో జరిగింది. ఇక్కడ ఏదో ఉంది. అందువల్లే వైఫ్ హత్య చేయబడింది. వాడు కూడా తప్పించుకున్నాడు. పారిపోయి ఏం చేశాడు? చచ్చాడు కదా. అయినా అలా ఇక్కడేముంది? బాక్స్ లోపల బాక్సా? లాక్డ్. దీన్ని చూస్తుంటే పాత పెట్టేలా ఉంది. యాంటిక్ పీస్. మనోజ్ దగ్గర ఒక తాళం ఉంది కదా, ఆ డాక్టర్ సోలంకి సార్ ఇచ్చారు. తాళం కూడా యాంటిక్ లా ఉంది. ఇదిగో. ఒకవేళ ఇది కూడా అయి ఉండొచ్చు.
ఓపెన్ అయింది. ఒకవేళ దీని లోపల యాసిడ్ ఉండొచ్చు. ఎవరైనా ఫోర్స్ చేసి దీన్ని తెరవడానికి చూస్తే ఇది పేలుండొచ్చు. అన్నీ కాలిపోయి ఉంటాయి. నూట 50 సంవత్సరాల క్రితం ఒక స్పానిష్ షిప్లో ఎంతో నిధిని తీసుకువెళ్లారు. ఆ షిప్ మునిగిపోయింది. అందులోని నిధి కూడా ఎవరికీ దొరకలేదు. ఓ, ఒకవేళ ఆ ఖజానా ఈ ఐలాండ్లో ఉంటుందా? సైలెంట్గా ఉండు, ఏడవకు. మేము సేయడీలమే. ఏం జరిగింది? మా ఫ్లైట్ ఈ ఐలాండ్లో క్రాష్ అయ్యింది. ఏంటి, మీ ఫ్లైట్ ఈ ఐలాండ్లో క్రాష్ అయిందా? ఓ, క్రాసా? నాకు తెలిసి ఆ క్రాస్ ఉన్న చోటే ఆ ఖజానాని పూడ్చిపెట్టుంటారు. ముందు దీని ఫోటోని తీసుకుందాం. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? దయా, వాళ్ళెక్కడ? సమీర్, ప్రియాంక. సమీర్, ప్రియాంక. సమీర్, ప్రియాంక ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అభిజిత్, బుక్. బుక్కా? ఓ మై గాడ్. మోసం చేశారు. డైరీ, అలాగే సమీర్, వీళ్ళిద్దరు కాదు. ఇంకా నా జీవితం మారిపోతుంది. అనుకుంది దొరికింది. చివరికి నేను అనుకున్న రోజు వచ్చింది. ఈ రోజే నీ లాస్ట్ డే వికాస్. చెక్ అండ్ మేడ్. చివరికి నేను అనుకున్న రోజు వచ్చింది. ఈ రోజే నీ లాస్ట్ డే వికాస్. చెక్ అండ్ మేడ్. నా ఓడుపుని గెలుపుగా మార్చడానికి 1 సెకండ్ పడుతుంది. అర్థమైందా? నువ్వు గెలిచిన గేమ్ ఓడిపోయావు వికాస్. మా చోపర్ వస్తూనే ఉంది. దాని తర్వాత కళ్ళు తెరిచే లోపల ఈ పక్షులన్నీ తీసుకుని ఎగిరిపో. ఇవ్వు బొంగారాన్ని, ఇవ్వు త్వరగా. ఏయ్, త్వరగా కానివ్వు, కానివ్వు. కమాన్, ఇవ్వరా, ఇవ్వు ఇవ్వు. కమాన్ కమాన్. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వెళ్ళు. ఆ, సమీర్, ఆ, లెట్స్ గో. ఓకే. ఇంకో విషయం, నీ చూపు నుంచి మేము వెళ్ళేంత వరకు నువ్వు గొయ్యిలోనే ఉండాలి. బయటికి రావడానికి ప్రయత్నించొద్దు. చేసావంటే అక్కడే ఉండు, వెనకాలే. ఆ గొయ్యలోంచి బయటికి వచ్చావో అందులోనే నిన్ను పాతి పెడతాను. బేబీ, ఏమైంది నీకు? ఎందుకు? ఇక్కడి నుంచి నువ్వు నాకు అవసరం లేదు లేదు. లేదు, ఇలా అంతా ఏం చెయ్యొద్దు. ఐఎమ్ సారీ బేబీ. గుడ్ బై. అన్నీ నాకు కావాలి. అమర్, నేను చెప్పేది సారీ విను. గాయ్స్, ఇప్పుడు మీ గేమ్ ఓవర్. నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలా చూడు. ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఈ ఐలాండ్లో ఏంటి రహస్యమని. ఇదిగో ఈ నిధి. మాకు తెలుసు నిధి ఎక్కడ ఉందో అక్కడ మీరు వెతుక్కుంటూ వస్తారని. దీని మ్యాప్ మొదట్నుంచే మా దగ్గర ఉంది.
మీ ఆశే మీ అందరినీ కూడా ఊసలు లెక్క పెట్టిస్తుంది జైల్లో. అందువల్ల మీకేం దొరుకుతుంది ఏసీపీ సార్? ఇలా చూడండి, కాస్త తెలివిగా నడుచుకోండి, స్మార్ట్గా ఆలోచించండి. ఓ పని చేద్దాం, ఇవన్నిటినీ మనం తీసుకుందాం. ఈ సిఐడి జీవితం అంతా చాలు, మిగతా జీవితం అంతా ప్రశాంతంగా గడపండి. మంచిది, మంచి విషయమే కదా. కానీ మేమే తీర్మానిస్తాం, ఇందులో నీకెంత భాగమని చెప్పి మేమే తీర్మానిస్తాం. సరే. ఏంటమ్మా వాటాలు వేసుకుందావా? సరే. సరేనా? ఇప్పుడు చెప్పు, మీలో ఎవరు మనోజ్ని చంపింది? సరే, మీరు చెప్పకుంటే పర్వాలేదు, మేమే చెప్పేస్తాం. మీ మొబైల్ని చూపించండి. ప్రియాంక, మీ మొబైల్ ఎక్కడ? సార్, ఒకవేళ నా మొబైల్ మిస్ అయి ఉంటుంది. నీ మొబైల్ ఉంది మా దగ్గర. సార్, నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోన్ మాకు ఆ టెంట్ దగ్గర దొరికింది. అక్కడేగా స్మోక్ బాంబ్ వేసి అటాక్ చేశారు. దయా, మనోజ్ మర్డర్ సీక్రెట్ ఈ మొబైల్లోనే ఉంది. హైటెక్ ప్రియాంక, మెకానిక్ అండ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్. సార్, అయితే మనోజ్ వైఫ్ని ఎవరు చంపేశారు? మనోజ్ వైఫ్ని కూడా ప్రియాంకనే చంపింది. ఏంటి ప్రియాంక, మనోజ్ వైఫ్ అంటే నీకు అస్సలు పడదు, అందుకే కత్తితో పొడిచి చంపేశావు? అవును, నేనే చంపాను మనోజ్ని, తన వైఫ్ని. ఎవరు నన్ను మోసం చేశారో వాళ్ళకి మరణమే శిక్ష. మనోజ్ నాకు ప్రామిస్ చేశాడు, తన భార్యని వదిలేస్తానన్నాడు. దాని తరువాత మేమిద్దరం కలిసి ఖజానాని తీసుకుని బ్రతకాలనుకున్నాం, ప్రశాంతంగా జీవిద్దాం అనుకున్నాం. కానీ తను నన్ను చాలా మోసం చేశాడు. సరే, వాళ్ళ భార్యని ఎందుకని చంపావు? తను ఉన్నంత వరకు మనోజ్ నాకు సొంతం కాడు. మీకు ఉన్న ఈ బుద్ధే మీరు జైలుకి వెళ్ళటానికి కారణంగా ఉంది. కానీ నీకు, హైటెక్ ప్రియాంక, ఉరితాడులో నువ్వు వేలాడతావు. వద్దు సార్, ప్లీజ్.